రామ్ నారాయణ్ రామ్. భూమిలో బోధ కలగడమే మనలో జ్ఞానం ఉండటానికి కారణం. సూర్యుడు, దాని మూలాధారం. అతను మరింత అర్థం చేసుకుంటాడు. విరాట్ ఆకారంలో కూడా జ్ఞానం ఉంది. అతని విరాట్ హిందిత హిందిసే హిందిజ అంత ఫ్లో కలిసి మనం కూడా ముందుకు వెళ్తాము. మనం సూర్యుడిని ధ్యానిస్తాము. హిందిత హిందిసే హిందిజ మహే మన మంత్రం. అన్నీ మహాకాశంలో తిరుగుతున్నాయి. అన్నీ శూన్యంలో ధ్యానంలోనే ఉన్నాయి. ఏ వస్తువు ఏదో ఒకదానిలో ఉందంటే ఆ వస్తువు గురించి ఆలోచించకపోవడం వలన దాన్ని అర్థం చేసుకోలేము. సమస్త గ్రహ ఉపగ్రహాలు శూన్యంలో ఉండి కూడా శూన్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ శూన్యాన్ని నింపే రోజు, ఆ రోజు అన్ని విద్య ముగుస్తుంది. పూర్తి వేగం, పూర్తి పదం, ఏకైక నేను ధ్వని మాత్రమే మిగులుతాను. అదే స్వరం నీ గహ్వరంలో ఇవ్వబడింది. దినం రాత్రి దీన్ని గురించి ఆలోచించి ఆ స్వరంతో కలవడం నియమం. ఈ స్వరం దినం రాత్రి తా చిన్ ధీన్ లాగా పునరావృతం చేయాలి. కార్యాలయంలో పని చేయు, కుటుంబ బాధ్యతలను నెరవేర్చు. మన అందరం ఈ విరాట్ ప్రపంచంలో సన్యాసులు లాగా ఉన్నాము. శివుడు, రాముడు వీరంతా సాధారణ ఇళ్లలోనే పుట్టారు. మహాదేవుడు జపం చేస్తున్నప్పుడు ఒక అలా ధ్యానంలో మునిగిపోతానని ఆలోచించి ఇతర వస్తువుల గురించి ఆలోచించడు. కానీ ప్రాయోగిక దెబ్బలు, తీవ్ర గాయం వల్ల పరిస్థితి ఆందోళనతో నిండిపోతుంది. అదే విధంగా కూర్చుని ఒక రోజు మహాదేవుని మూలాధారం మరియు సహస్రార ఒకటయ్యాయి. ఆ తర్వాత మరొక ఆలోచన లేదని సహస్రార యొక్క సహస్రముఖ ధార నుండి అలా హిందిత హిందిసే హిందిజ అన్ బయటకు వచ్చింది. అది అర్థం చేసుకోవడానికోసం పుట్టిన అరణ్యగాలి లాంటిది. ఈ విషయాన్ని మహాదేవుడు స్వయంగా వ్రాశాడు.